ఇవాళ మా వంటలు ఏంటో చూసేద్దాండి. రైస్ వేడిగా అవుతుంది, ఇంకా కొద్దిగా ఆవిరిగా ఉంది. ఇది మెంతి మజ్జిగ అంటారండి. పెరుగు ఏదైనా మిగిలిపోతే కొత్తిమీర, కరివేపాకు, మినప్పప్పు, జీలకర్ర, వాము, ఆవాలు, మెంతులు, జీలకర్ర, వాము, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, సాల్ట్, పసుపు. ఇది చాలా బాగుంటుందండి, ఓల్డ్ రెసిపీ. ఇది పప్పు పులుసు, ములక్కాడలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని పప్పు పులుసు. ఇది కాకరకాయ ఉల్లిపాయ వేపుడండి. దీంట్లో పుట్నాలు, కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, పొడి వేసుకుని ఉప్పు కారం వేసుకుంటే చేదు ఎక్కువగా ఉండదు. కొన్ని కాయలు చూడండి విపరీతం చేదు ఉంటాయి. కొంతవరకు చేదు భరించగలం, కానీ మరి అది మందులో వేసుకోలేం కదా. ఇష్టంగా తినాలంటే కొంచెం పుట్నాలు, కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. చల్లచల్లంగా పెరుగు, నెయ్యి. మా వంటలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మా ఇంట్లో టిఫిన్ ఇడ్లీ, కరివేపాకు కారపొడి, నిన్న ధనియాల కారపొడి చేశాను కదండి, అది, టమాటా చట్నీ. థ్యాంక్ యూ.